మీడియా సమావేశంలో జగన్ ఎప్పుడు మాట్లాడినప్పుడు ఆధారాలను తీసుకొని మాట్లాడతారు. డాక్యుమెంట్స్ పట్టుకొని ప్రూఫ్ని పట్టుకొని మాట్లాడతారు. ఈరోజు మరింత అంటే లైవ్ ఆధారం కావాలని చెప్పి దుర్గయ్య అనే మరో ఆర్చరీలో నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన, దేశంలో జరిగిన చాలా గేమ్స్లో మెడల్స్ని సాధించిన దుర్గయ్యను కూడా పక్కన మీడియా సమావేశంలో పెట్టుకొని మాట్లాడారు. ఇది చాలా అనూహ్య నిర్ణయమే. దుర్గయ్యను పక్కన పెట్టుకొని ఆయన మెడల్స్ అన్ని కనుక డిస్ప్లే చేసుకుంటూ గోల్డ్ మెడలిస్టు 1-1 పిలిచారు, కానీ ఉద్యోగం ఇవ్వలే అని చెప్పి జగన్ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ పక్కనే ఉన్నాడు కదా గోల్డ్ మెడలిస్టు, ఇంటర్ స్టేట్ ఆన్నోళ్ళకి ఇచ్చారు, ఇంటర్ యూనివర్సిటీ ఆన్నోళ్ళకి ఇచ్చారు, ఇంటర్ కాలేజ్ ఆన్నోళ్ళకి ఇచ్చారు, జస్ట్ పార్టిసిపేట్ చేస్తే చాలు ఇచ్చారు, మరి ఏనకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే ప్రభుత్వం చెబుతూ ఉంది ఏమనంట, ఆయన గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారని. అరే ఏదో మెడల్ అప్లోడ్ చేశారు కదా, సరే వాళ్ళు చెప్పినట్టు నిజమే అనుకుందాం. నువ్వు ఇంటర్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావు, మరి ఇక్కడ ఏదో మెడల్ వచ్చింది కదా, మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటి స్వామి అని నిజంగానే ఆశ్చర్యం. అవును, ఎందుకు వేయలేదు ఇట్లాంటి వాళ్ళందరికీ? అప్లోడ్ చేయలేదు, పొరపాటున గోల్డ్ మెడల్ బదులు సిల్వర్ మెడల్ చేశారంటే అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అండ్ ఇంకా జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి డిగ్రీ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారట, 5 ఏళ్ళ తర్వాత డిగ్రీ సంపాదించుకోమని చెప్పారట. మరి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేసి ఉద్యోగం ఇయ్యరా? ఇంటర్ స్టేట్ పార్టిసిపేట్ చేసి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేట్ చేసి ఉద్యోగం ఇచ్చారట. జగన్ ఆ లిస్ట్ అంతా చూపించారు. మరి ఇక్కడ సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసి ఉద్యోగం ఇయ్యరా? ఎంత అన్యాయం చేస్తారు. పోలవరం అట, ఎస్టీ అట, ఎక్కడెక్కడ మెడల్స్ వచ్చినది అన్నీ పట్టుకొని వచ్చారు పాపం. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెబుతుందా? అరే పరీక్ష రాయని వాళ్ళకు ఉద్యోగాలు, జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉండే ఉద్యోగాలు, ఏదేదో రకరకాల గేమ్స్లో 10ల సంఖ్యలో ఉద్యోగాలు, మరి ఈయన మెడల్ వచ్చిన ఆయనకు ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంది? జగన్ నిజంగానే అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా సమావేశంలో మాట్లాడడం చాలా అద్భుతంగా అనిపించింది, చాలా నిజాయితీగా అనిపించింది.